దావీదు రాసిన సంకీర్తన 28వ అధ్యాయం. యెహోవా, నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా ఉండిన యెడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. నేను నీకు మొర్రపెట్టునప్పుడు, నీ పరిశుద్ధాలయం వైపునకు నా చేతులు ఎత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. భక్తిహీనులను, పాపము చేయవారిని నీవు లాగివేయనట్టు నన్ను లాగివేయకుము. వారు దుష్టాలోచన హృదయంలో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాటలాడుదురు. వారి క్రియలను బట్టి, వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయము. వారికి తగిన ప్రతిఫలమిమ్ము. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు. ఆయనకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను కనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది. కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము. వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము.